నవరాత్రుల్లోనూ సంక్రాంతి సమయంలోనూ బొమ్మల కొలువును పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. బొమ్మల కొలువులో సకల దేవతల ప్రతిమలను ఏర్పాటు చేసి వాటిని పూజించి హారతి ఇస్తాం. అసలు బొమ్మ అంటేనే బ్రహ్మ అని అర్థం. స్వయంగా ఆ బ్రహ్మదేవుడే బొమ్మల కొలువులో వచ్చి కూర్చొని ఉంటాడని అంటారు. ఎవరైతే బొమ్మల కొలువును అంగరంగ వైభవంగా శాస్త్రీయంగా నిర్వహిస్తారో వారింట ముగ్గురమ్మలు నివాసం ఉంటారని, ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకల్లాడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సంప్రదాయం పూర్వకాలం నుంచి వస్తుంది. అయితే బొమ్మల కొలువు అన్నది కేవలం నవరాత్రులు, సంక్రాంతి సమయంలోనే కాదు, ఇంట్లో ఏ ప్రత్యేక పూజలు చేసే సమయంలోనైనా, పండుగల పర్వదినాల సమయంలోనైనా బొమ్మల కొలువును ఏర్పాటు చేసుకోవచ్చు. బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తే దేవతలంతా ఆ ఇంట్లోనే ఉంటారని నమ్ముతారు. బొమ్మల కొలువును ఎలా ఏర్పాటు చేయాలి అన్నది కూడా ముఖ్యమే. బొమ్మల కొలువులో ముఖ్యంగా ఏర్పాటు చేసుకోవాల్సినవి రామాయణం బొమ్మల సెట్, గజేంద్ర మోక్షం బొమ్మల సెట్, కొండపల్లి బొమ్మలు, మట్టి బొమ్మలు, తిరుపతి చెక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు, సరస్వతీదేవి, ఇలా ఎన్నిటినో ఏర్పాటు చేసుకుంటాం. ఇంట్లో ఉండే బొమ్మలను అనుసరించి 3, 5, 7, 9 మెట్ల వరుసలో బొమ్మలను ఉంచి కొలువు పెడతారు. కొలువును ఏర్పాటు చేయడానికి కొన్ని నియమాలు, సూత్రాలు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు దశావతారాల సూత్రం ప్రకారం బొమ్మల కొలువును ఏర్పాటు చేసుకోవాలి. సృష్టి పరిణామ క్రమాన్ని, మానవుడి అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని బొమ్మల కొలువును ఏర్పాటు చేయాలి. మొదటి మెట్టు మీద చిన్న చిన్న ఇల్లు, గుడులు, గోపురాలు, పొలాలు, చెట్లు, పూలతీగలు మొదలైన పచ్చని ప్రకృతితో నిండిన బొమ్మలను ఏర్పాటు చేసుకోవాలి. రెండవ మెట్టు మీద చేపలు, తాబేలు, నత్త, పీత, శంకు వంటి జలచరాల బొమ్మలు, 3, 4 మెట్ల మీద చిన్న చిన్న కీటకాల బొమ్మలు, తుమ్మెదల బొమ్మలను పేర్చాలి. అదేవిధంగా 5వ మెట్టు మీద 4 కాళ్ళ జంతువులు, పక్షుల బొమ్మలను పేర్చాలి. 6వ మెట్టు మీద బుద్ధిజీవులైన మానవ రూపాలను పేర్చాలి. 7వ మెట్టు మీద మహాపురుషులు, మహర్షులు, ఋషులు, మునుల బొమ్మలను అమర్చాలి. 8వ మెట్టు మీద అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, పంచభూతాల బొమ్మలను ఏర్పాటు చేసుకోవాలి. 9వ మెట్టు మీద వినాయకుని బొమ్మను ఏర్పాటు చేసుకొని ఆ పక్కనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొమ్మలను ఏర్పాటు చేయాలి. ఆ తరువాత లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి బొమ్మలను అమర్చాలి. లక్ష్మీ సరస్వతీదేవి మధ్యన పరాశక్తి లేదా దుర్గాదేవి బొమ్మను ఏర్పాటు చేయాలి. ఈ విధమైన బొమ్మల కొలువును నవరాత్రుల సమయంలోనే కాకుండా ప్రత్యేక పూజలు, పండుగల సమయంలోనూ, ఇంట్లో శుభకార్యాలు ఏర్పాటు చేసుకున్న సమయంలోనూ బొమ్మల కొలువును ఏర్పాటు చేయవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.